అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. మనమైతే ఈ వీడియోలో ఒక డెజర్ట్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అది కూడా మామిడికాయతో. మనం మ్యాంగోతో చాలా వెరైటీస్ అయితే ట్రై చేసి ఉంటాం కదా. ఒక్కసారి ఆమ్కా ఖీర్‌ని అయితే ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా పదే పదే తింటారనమాట. అండ్ ఎవరికైనా ప్రిపేర్ చేసి పెట్టడానికి కూడా చాలా తక్కువ టైంలో టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఇది మీకు ఒక మ్యాంగోతో ప్రిపేర్ చేసుకుంటే కంఫర్ట్ డెజర్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో దీనికి కావాల్సిన ఐటమ్ ఏంటి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేనైతే ఆమ్కా ఖీర్ని 1/2 kg మ్యాంగోస్తో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను ఒక 1/2 kg మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను. అండ్ అలాగే పాలు వచ్చేసరికి నేను కంట్రీ డిలైట్ వాళ్ళ మిల్క్ని అయితే యూజ్ చేస్తున్నాను. 1/2 kg మ్యాంగోస్కి 1 లీటర్ పాలు అనేది పర్ఫెక్ట్ రేషియో అనమాట. అలాగే డ్రై ఫ్రూట్స్లో నేను ఇక్కడ ఒక 20 నుంచి 25 దాకా జీడిపప్పును తీసుకున్నాను. అండ్ బాదం వచ్చేసరికి ఒక 10 తీసుకున్నానండి. అలాగే ఆమ్కా ఖీర్లోకి నేను ఇక్కడ పచ్చికోవాని యూజ్ చేస్తున్నానండి. 100 grams పచ్చికోవాని అయితే నేను దీంట్లోకి తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే పాలపై నుంచి తీసిన మీగడ్ని కూడా తీసుకున్నాను. 4 tablespoons అయితే తీసుకున్నాను. ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను. మ్యాంగోలో ఉండే స్వీట్నెస్ కాకుండా మనం నార్మల్గా స్వీట్ యాడ్ చేసుకోవడానికి నేను ఇక్కడైతే ఒక కంటైనర్ మిస్ట్ని తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ వచ్చేసరికి వెనిలా ఫ్లేవర్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం తీసుకున్న మ్యాంగోస్ని పైన ఉన్న తొక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా. అండ్ అలాగే దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తీసుకున్న పచ్చికోవాలోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఒక 1/2 టీ గ్లాస్ పాలను అయితే యాడ్ చేసి పచ్చికోవాని అయితే పాలలో కరిగించుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 2 tablespoons కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న 1/2 టీ గ్లాస్ పాలను యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా దీన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బర్నర్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 లీటర్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నానండి. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో పాలు అయితే ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని అయితే ఒక 5 to 7 minutes దాకా అయితే పాలను మనం బాగా మరిగించుకోవాలన్నమాట. పాలు అయితే బాగా మరిగిన తర్వాత ఇందాక మనం పాలల్లో కలిపి పెట్టుకున్న పచ్చికోవాని యాడ్ చేసి కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందాక మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని పాలను అయితే బాగా కలుపుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి పాలు అనేది థిక్నెస్ అనేది పెరిగిందనమాట. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వాలంటే మనకు పాలు అనేది పూర్తిగా చల్లారాలండి. ఈ పాలు మనకి రూమ్ టెంపరేచర్కి అయితే రావాలన్నమాట. వన్స్ పాలు అనేవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో స్లరీ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని ఆ స్లరీ మొత్తం పాలలో కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలండి. ఇలా మ్యాంగో స్లరీ మొత్తం పాలల్లో కలిసిపోయి కలర్ చేంజ్ అవుతుందండి. దాని తర్వాత దీంట్లో మనమైతే కండెన్స్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాం స్వీట్నెస్ కోసం. సో కండెన్స్ మిల్క్ని యాడ్ చేసి దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. సో ఆమ్కా ఖీర్లో ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోలో కొన్ని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నామండి మనం తినేటప్పుడు ఎంజాయ్ చేయడానికి. అవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న బాదం అండ్ జీడిపప్పును కూడా క్రష్ చేసుకొని దీనిపై నుంచి అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఆమ్కా ఖీర్ని అయితే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ ఆమ్కా ఖీర్ యొక్క టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయాలి అంటే దీన్ని మనం ఎంత ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్లో పెడతామో దీని టేస్ట్ అనేది అంత ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో దానికోసమే నేను ప్రిపేర్ చేసిన దాంట్లో నుంచి ఇంకో సపరేట్ బౌల్లోకి అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిపై నుంచి నేనైతే ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయండి మీ దగ్గర ఉంటే, లేదు అనుకుంటే పాల మీద వచ్చిన మీగడని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొన్ని మ్యాంగో స్లైసెస్ అండ్ అలాగే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, మ్యాంగోతో ప్రిపేర్ చేసుకుంటే డెజర్ట్ అనమాట. చాలా తక్కువ టైంలో అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.